నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టబోతా ఉన్న లోకేష్, ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ. మరి లోకేష్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టబోతా ఉన్నాడు అని చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలన్నీ కూడా తమ వ్యూహాలను రచించుకుంటూ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు ఈ రోజున రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, గడిచిన 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నారో, ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తూ ఉన్నారో, దీంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకో పక్కన రాష్ట్రం కూడా ఈ రోజున పూర్తిగా అధోగతి పాలైపోతున్నటువంటి పరిస్థితి. దాదాపు చూస్తే 30 ఏళ్ళు వెనక్కి నెట్టేయబడింది అనేటువంటి ఒక ప్రచారం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకే నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నాయి. అదేమిటి అంటే, వైసీపీ హటావో, ఆంధ్రప్రదేశ్కో బచావో. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ, జనసేనలు కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్తా ఉన్నాయి. పొత్తుగా వాళ్ళు పోటీ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే ప్రస్తుతం నారా లోకేష్ ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేనల పొత్తు కొనసాగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు, అంటే కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టేందుకు ఒక వ్యూహాన్ని అయితే పన్నుతా ఉన్నారు. దీంతో ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం ఎవరినైతే నమ్ముకుని ఉన్నారో, లేదంటే ఎవరి ఓటు బ్యాంకునైతే వాడుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తా ఉన్నాడో. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం కాబోతున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎవరు ఆ ఓటు బ్యాంకు, ఏ విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి దూరం కాబోతా ఉన్నారు, ఏ అంశాల్లో, మరి లోకేష్ పాత్ర ఏమిటి అలాగా ఆ ఓటు బ్యాంకును జగన్మోహన్ రెడ్డికి దూరం చేయడానికి అని చూస్తే, ప్రధానంగా మొదటి నుంచి కూడా అటు వైఎస్ కుటుంబానికి కానీ, జగన్మోహన్ రెడ్డికి 2014లో అయినా 2019లో అయినా కూడా బలమైనటువంటి ఒక సామాజిక వర్గం, అంటే వాళ్ళకి వెనుదన్నుగా నిలుస్తూ వచ్చింది ఎవరు అంటే క్రిస్టియన్ అని చెప్పచ్చు. మరి క్రిస్టియన్లని అంత ఇదిగా కట్టడి చేయడం అంటే, ఆ క్రిస్టియన్లందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి వాళ్ళని మరి వైఎస్ కుటుంబానికో లేదంటే జగన్మోహన్ రెడ్డికో ఓట్లు వేసేలాగా చేయిస్తూ ఉంది ఎవరు అంటే, ఆ చర్చిలకు సంబంధించినటువంటి పాస్టర్లు. ఈ రోజున మనం చూస్తే వైఎస్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ క్రిస్టియన్లు వారి కుటుంబంతో ఉన్నట్లుగా, అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వాళ్ళు వెనుదన్నుగా నిలుస్తూ వచ్చారు. ఇంకా వైఎస్ అనంతరం జగన్మోహన్ రెడ్డికి 2014లో కూడా క్రిస్టియన్లంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెన్నంటి ఉన్నటువంటి పరిస్థితి చూసాము. 2019లో కూడా మెజారిటీ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్లు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారు. వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి చాలా చోట్ల విజయం కూడా సాధించగలిగారు. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడంలో క్రిస్టియన్ల పాత్ర కూడా కాస్త కీలకంగా ఉంది. ఎందుకు అంటే, రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ ఫ్యామిలీతోటే ట్రావెల్ అవుతూ వచ్చారు. ఇక ఆయన అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డితో వస్తూ వచ్చారు. అయితే 2019 తర్వాత మాత్రం ఈ రోజున 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ లెక్కలన్నీ కూడా తారుమారైపోయినాయి. దానికి కూడా కారణం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి అవకాశవాద రాజకీయమే అనేటువంటి ఒక వాదన కూడా క్రిస్టియన్ ఓటు ఆ సామాజిక వర్గం నుంచే బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, 2014 నుంచి 2019 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ముఖ్యంగా చూస్తే క్రిస్టియన్లకి ఎన్నో హామీలు ఇచ్చారు. ముఖ్యంగా చర్చిలకు సంబంధించి కావచ్చు, అక్కడ మరమ్మతులు కావచ్చు, చర్చిల డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, అనేక హామీలు ఇచ్చారు. అదే సమయంలో అక్కడ ఉండేటువంటి పాస్టర్లకి, వాళ్ళకి కూడా వేతనాలు, ఏదైతే గౌరవ వేతనం ఉంటుందో, జీతాలు ఉంటాయో, ఆ జీతాలు ఇస్తాము అని చెప్పేసి కూడా వాటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి ఒక హామీని ఇచ్చారు. అంతేకాకుండా ఏటా ఏదైతే ఈ క్రిస్టియన్లు జెరూసలేం వెళ్తూ ఉంటారు, దానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పాస్టర్లకి 40,000 రూపాయలు ఏదైతే ఒక క్రిస్మస్ కానుకగానో ఆర్థిక సహాయంగానో అందిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో చూస్తే వాటిని 80,000 రూపాయలకి పెంచుతాను అంటూ కూడా ఒక హామీ ఇచ్చి నమ్మబలికి ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా తనకి అనుకూలంగా ఓటు వేసే విధంగా మలుచుకున్నారు.
మరి ఇక్కడ క్రిస్టియన్లు వాస్తవానికి చూస్తే వాళ్ళు రాజకీయపరమైనటువంటి అంశాల్లోకి రావటం, లేదా పాస్టర్లు రాజకీయాల్లోకి రావటం, ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యూహము లేదంటే ఆ రోజున పన్నినటువంటి పన్నాగం ఏమిటి అంటే, ముఖ్యంగా పాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చర్చిలకి, ఎందుకంటే ఒక్కొక్క చర్చిలో చూసుకుంటే సభ్యులుగా ఒక 30 మంది 40 మంది అలా ఉంటారు. అలాగే ఆ చర్చికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా దాదాపుగా 100-200 మంది, ఈ విధంగా ఒక సంఖ్య, ఒక సమూహం అనేటువంటిది ఒక దగ్గరకి కూడుతూ ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ళందరినీ కూడా నడిపించేది ఎవరు అంటే ఆ చర్చికి పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చిలకు సంబంధించినటువంటి పాస్టర్లు వీళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళందరికీ కూడా ఏదైతే నెలవారీ జీతాలు ఇస్తామని చెప్పేసి, అదే సమయంలో వాళ్ళు ఏదైతే జెరూసలేం వెళ్ళేందుకు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అప్పటి ప్రభుత్వాలు 40,000 ఇస్తూ ఉంటే తాను అధికారంలోకి వస్తే 80,000 రూపాయలకి పెంచుతాను అంటూ కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు. వాళ్ళ నమ్మబలికి వాళ్ళ ద్వారా ఏదైతే ఈ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఉంటుందో ఆ పాస్టర్ల ద్వారా ఏదైతే తమ చర్చీలకు వచ్చేటువంటి వాళ్ళందరి దగ్గర కూడా ఒక ప్రచారాలు చేపించి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఒక వ్యూహాన్ని రచించి దాన్ని వాళ్ళ ద్వారా అమలు చేయించుకుని ఆ ఓటు బ్యాంకును అయితే తాను వేయించుకున్నాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా తాను ఇచ్చినటువంటి హామీలు నెరవేరినాయంటే ఇప్పటి వరకు కూడా ఒక్క హామీ నెరవేరినటువంటి పరిస్థితి లేదు. పాస్టర్లకు కూడా ఏదైతే జీతాలు ఇస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మిగతా సంక్షేమ పథకాలు, మొదట చూస్తే అమ్మ ఒడే చూద్దాం. అది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి ఇద్దరు కలిసి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడిని ఇస్తాము అని చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక అది కేవలం ఇంటికి ఒక బిడ్డకి మాత్రమే ఇస్తాము అని చెప్పేసి అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేశారు. అలాగే ఇంకో పక్కన చూస్తే సంక్షేమ పథకాలకు సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటూ ఏమీ పెట్టలేదు, అంటే నిబంధనలను కూడా ఏమీ పెట్టలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం షరతులు పెట్టేసి వాటన్నిటికీ కూడా కోతలు విధించేటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే అసలు ఎక్కడా సంక్షేమ పథకానికి ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్లుకి సంబంధం ఉండదు. అలాంటిది ఈ రోజున 300 యూనిట్లు పైన కరెంటు బిల్లు వస్తే గనక వాళ్ళకి సంక్షేమ పథకాలు కోత, వాళ్ళ ఇంట్లో పెన్షన్ వస్తుంటే పెన్షన్ కోత, అమ్మఒడి వస్తుంటే అమ్మఒడి కోత, లేదంటే విద్యా దీవెన వస్తుంటే అది కోత. ఈ రకంగా ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కూడా సంక్షేమ పథకం రాదు అంటూ నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే ఈ పాస్టర్లు ఉన్నారో పాస్టర్లకి జీతం ఇస్తాము అని చెప్పేసి అన్నారో వాళ్ళకి సంబంధించి కూడా చర్చీలకు సంబంధించి ఇదే విధమైనటువంటి షరతులు కూడా కాదు, అవి కొర్రీలు పెడుతూ వచ్చారు. దీంతో ఇప్పటి వరకు కూడా అంటే 5 ఏళ్ల పరిపాలన అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఆ హామీ అనేటువంటిది ఎక్కడా కూడా అమలైనటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా పాస్టర్లకు ఆ రోజున ఖచ్చితంగా నెలవారీ జీతాలు ఇస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2-3 ఏళ్ళు ఎక్కడా పట్టించుకోలేదు. మళ్ళీ ఎప్పుడైతే ఎన్నికల మూమెంటం అనేటువంటిది వస్తూ ఉంది అని గమనించారో వెంటనే పాస్టర్లకి జీతాలు ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇదిగో నేను ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నా అన్నాడు. ఆ క్రమంలోనే కొన్ని షరతుల్ని కూడా పెట్టాడు. ఆ షరతులు కూడా చూస్తే చర్చికి ఇంతమంది సభ్యులు ఉండాలంటే ముఖ్యంగా చూస్తే ఒక చర్చికి ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక 35 మందో 50 మందో 100 మందో ఈ రకంగా సభ్యులు అనేటువంటిది వాళ్ళకి ఒక పరిమితిని పెట్టారు. ఇంతమంది సభ్యులు ఉంటేనే ఆ చర్చ్ మేము పరిగణలోకి తీసుకుంటాం. అదే సమయంలో చర్చ్ అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్తారో ఆ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆయన కొన్ని నిబంధనలు పెడతారో, ఆయన కొన్ని లిస్టులు ఇస్తారో ఆ లిస్టులో ఆ చర్చిలు రిజిస్టర్ అయి ఉండాలి. ఈ విధమైనటువంటి పరిణామాలు ఉంటేనే, ఈ షరతులన్నింటిలో కూడా వాళ్ళు పాస్ అయితేనే వాళ్ళకి ఈ జీతం ఇచ్చేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. అంటే ఆ పాస్టర్లకి అప్పుడే జీతాలు వస్తాయి. ఈ విధంగా కొర్రీలు పెట్టి షరతులు పెట్టి పాస్టర్లకి జీతాలు ఇస్తాను అన్నటువంటి హామీని అయితే జగన్మోహన్ రెడ్డి తప్పాడు. ఇంకో పక్కన చూస్తే ఏదైతే జెరూసలేం వెళ్ళేందుకు వాళ్ళకి 80,000 రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పేసి అధికారంలోకి రావడానికి పాస్టర్లను నమ్మబలికాడో ఇప్పటి వరకు కూడా ఆ హామీ అమలైనటువంటి పరిస్థితి లేదు. ఇంకో పక్కన ఆ హామీని మేము అమలు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ అది అరాకొరగానే అమలవుతూ ఉంది. ఆ అమలవుతున్న దానికి కూడా ఇదే విధంగా అనేక షరతులు అనేక కొర్రీలు పెట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని ఈ రోజున పూర్తిగా నట్టేట ముంచేసినటువంటి పరిస్థితి. దీంతో ఒక పక్క పాస్టర్లు అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ముఖ్యంగా చూస్తే వాళ్ళు గత కొంతకాలంగా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో
వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే గనక వాళ్ళకి హక్కుగా రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, లేదంటే గనక ఆ సామాజిక వర్గానికి మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి సంక్షేమము, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, లేదా వాళ్ళ జీవన ప్రమాణాలని మెరుగుపరిచేందుకు గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి బేరీజ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కేవలం ఒక ఓటు బ్యాంక్గా వాడుకొని ఈ రోజున వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నాడు అనేటువంటి చర్చ వాళ్ళల్లోనే ప్రారంభమైంది. దీంతో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉండాలి అనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ కూడా గుర్తించారు. అయితే దీన్ని రాజకీయంగా కాకుండా, ఎందుకంటే క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు చర్చిలకు వెళ్తారు, వాళ్ళు మతాచారం ప్రకారంగా వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేసుకుంటారు. ఇక పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా వాళ్ళకి కేవలం మతానికి సంబంధించి, లేదంటే వాళ్ళ ఆ క్రిస్టియానిటీలో ఆ బైబిల్ ఇవేవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి బోధనలు చేయటం, వాళ్ళ ప్రార్థనలు ఇవే జరుగుతాయి తప్పితే ఎప్పుడూ వాళ్ళు రాజకీయాల్లో ఈ విధంగా అంటే వాళ్ళు వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అవ్వటం, లేదా పాస్టర్లు వచ్చేసి వాళ్ళని ఈ విధంగా రాజకీయంగా నడిపేయడం అనేటువంటిది ఉండదు. అయితే వాళ్ళ సమస్యలు కూడా ఉంటాయి, వాటిని విన్నవించుకోవడానికి మాత్రం ఖచ్చితంగా రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇవి సహజంగా ప్రతి ఒక్క దగ్గర జరిగేది. ఈ క్రమంలోనే నారా లోకేష్ కూడా ముఖ్యంగా క్రిస్టియన్లు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని కూడా గుర్తించారు. ఏదైతే యువగళం పాదయాత్ర పేరుతోటి కుప్పం నుంచి అటు విజయనగరం వరకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేశారో, ఆ పాదయాత్రలో ప్రతి చోట కూడా అటు రాజకీయ పక్షాలు, అలాగే ఉద్యోగస్తులు, విద్యార్థులు, అలాగే ఇంకో పక్కన చూస్తే భవన నిర్మాణ కార్మికులు, అలాగే ఏదైతే మతాలకు సంబంధించినటువంటి ఆ పెద్దలతోటి, ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళతోటి కూడా సమావేశాలు నిర్వహించుకుంటూ ఎక్కడికక్కడ ఒకవేళ సమస్యలు అక్కడికక్కడ పరిష్కరించగలిగి ఉంటే గనక తన చేతిలో ఉన్నవి ఆయన అక్కడే పరిష్కరించడం, లేదు అంటే గనక ఆ సమస్యలకి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాటిని పరిష్కరిస్తాము అనేటువంటి ఒక భరోసానిస్తూ యువగళం పాదయాత్రలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ సందర్భంగానే యువగళం పాదయాత్రలో అనేక చోట్ల ఈ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, చర్చిలకు సంబంధించినటువంటి పాస్టర్లు, వాళ్ళు కూడా నారా లోకేష్ని కలిశారు. ప్రతి చోట కూడా నారా లోకేష్ వాళ్ళని కలిసినటువంటి సందర్భంలోనో, లేదంటే నారా లోకేష్ని వాళ్ళు కలిసినటువంటి సందర్భంలోనో వాళ్ళు తమకున్నటువంటి సమస్యల్ని లోకేష్ దృష్టికి తీసుకురావడం. ఇక పాదయాత్ర ముగిసిన తర్వాత ఏదైతే పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో తన దగ్గరకు వచ్చినటువంటి సమస్యలు, అర్జీలు, అలాగే వినతులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిపైన కూడా నారా లోకేష్ వర్కౌట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఏదైతే పాస్టర్లకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఏదైతే గడిచిన 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేతిలో నయవంచనకు గురైనటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, అలాగే వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా రేపు తెలుగుదేశం జనసేనల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకైతే చర్యలు చేపడతాము అంటూ ఆయన భరోసా ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే దీనిపైన ఏదైతే పాస్టర్లో కానీ క్రిస్టియన్లో కానీ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే నారా లోకేష్ గడిచిన 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలోనే ఉంది. ఆయనేమి మంత్రి కాదు, ఆయనేమి ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు. కానీ పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో గ్రామాల్లో కొన్ని చోట్ల ఏదైతే అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఆ ఇంట్లో కుటుంబ పెద్ద లేరనో, ఆ పిల్లలు చదువుకునేటువంటి స్థితిలో లేరు, తమ ఆర్థిక పరిస్థితులు సరిపోవడం లేదు, సహకరించట్లేదు అనేటువంటి సమస్యలు చెప్పినటువంటి సందర్భంలో లోకేష్ ఏదైతే ఆ పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తాము అంటూ వాళ్ళ బాధ్యతను ఆయన తీసుకుని ఆ వెంటనే ఆ అంశం కార్యరూపం దాల్చడం, అదే సమయంలో ఇంకొన్ని చోట్ల ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఏదైతే దౌర్జన్యానికి, లేదా ఆ పార్టీ రౌడీ మూకల దౌర్జన్యాలకి బలైపోయినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబాలు, లేదంటే వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారులపైన కూడా దౌర్జన్యాలు చేస్తున్నటువంటి వైసీపీ రౌడీ మూకల దాడుల్లో
అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఉపాధి కల్పించేందుకు తన వంతుగా తాను చేయగలిగింది నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలోనే అవి కూడా పరిష్కరించడం. అదే సమయంలో మంగళగిరి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇదే రకమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం, అట్లాగే అక్కడ అభివృద్ధి చేస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు, ముఖ్యంగా ఈ విధంగా క్రిస్టియన్లని ఏవైతే చెప్పుకున్నామో ఆ విధంగా అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఎవరైనా తమ సమస్యలు చెప్పుకునేందుకు నారా లోకేష్ దగ్గరికి వస్తే అవి అక్కడికక్కడ సమస్యలు పరిష్కరించగలిగే ఉంటే పరిష్కరిస్తూ ఆయన ముందుకెళ్తున్నటువంటి ఈ వైనాన్ని ఇవి చూస్తున్నటువంటి క్రిస్టియన్లు లేదా ఆ చర్చిలకు సంబంధించినటువంటి పాస్టర్లు అందరూ కూడా ఈ రోజున నారా లోకేష్ ఒక హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారు అనేటువంటి ఒక నమ్మకానికి అయితే వచ్చారు. ఎందుకంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీలు మాత్రమే ఇచ్చారు, కానీ లోకేష్ అలా కాదు. ఆ సమస్యలు పరిష్కరించదగ్గవి, తన పరిధిలో ఉన్నవి, తన పరిమితి కొద్దీ చేయగలిగినవి అయితే గనక అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఈ రోజున ఎలాంటి అధికారం లేకపోయినా కూడా లోకేష్ ఇవి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యల పట్ల ఖచ్చితంగా స్పందిస్తారు, ఆ సమస్యల్ని కూడా పరిష్కరిస్తారు అనేటువంటి ఒక నమ్మకం అయితే వాళ్ళలో కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళందరూ కూడా నారా లోకేష్తో కలిసి ప్రయాణం చేసేందుకు, అంటే తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాస్టర్లకు సంబంధించి ఈ చర్చ అయితే గనక జరుగుతున్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళందరూ కూడా ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతా ఉన్నారో వాళ్ళు రేపు ఖచ్చితంగా లోకేష్ని కలిసి దానిపైన గనక వర్కౌట్ చేసి లోకేష్ ఇచ్చినటువంటి హామీలతోటి ముందుకు వెళ్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా లోకేష్ కోలుకోలేని దెబ్బ కొడుతున్నట్టుగా అవుతుంది అన్నటువంటి అభిప్రాయాలు అయితే కనుక రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.